తెలంగాణ సర్కార్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారం ఇవాళ మొదలవబోతోంది. రంగారెడ్డి జిల్లా చిలుకూరులో సీఎం కేసీఆర్ ఇవాళ ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. మొదటి దశలో మొత్తం 40 కోట్ల మొక్కల్ని నాటాలని ప్రభుత్వం లక్ష్యంగా నిర్దేశించుకుంది. ఇందుకోసం ఎన్నడూ లేని విధంగా నర్సరీల్లో మొక్కల్ని పెంచారు. తెలంగాణలో హరితహారం కార్యక్రమం ఇవాల్టి నుంచి 10 వరకు కొనసాగుతుంది. ప్రజలను ఈ ఉద్యమంలో భాగస్వాములను చేసే విధంగా సీఎం కేసీఆర్ స్వయంగా ఈ కార్యక్రమంలో వారం పాటు పాల్గొంటారు. తెలంగాణ అంతటా పర్యటించేందుకు షెడ్యూల్ ఖరారు చేశారు. ఇవాళ చిలుకూరు బాలాజీ దేవస్థానంలో ప్రత్యేక పూజలు చేసి స్థానిక సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ హాస్టల్లో మొక్కలు నాటి హరితహారం కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు కేసీఆర్. అక్కడి నుంచి శివారులో మేడిపల్లి, నారపల్లిలో కూడా మొక్కలు నాటే కార్యక్రమంలో పాల్గొంటారు. హరితహారంలో భాగంగా వచ్చే 3 ఏళ్లలో దాదాపు 230 కోట్ల మొక్కలను నాటాలన్నది ప్రభుత్వ లక్ష్యం. ఇందులో మొదటి దశ సుమారు 40 కోట్ల మొక్కలను ఈ వారం రోజుల్లో నాటనున్నారు. కోతులు వాపస్ పోవాలి, వానలు వాపస్ రావాలి అన్న నినాదంతో సీఎం స్వయంగా హరితహారం కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. మొదటి దశ హరితహారంలో మొక్కలు నాటడానికి అవసరమైన ఏర్పాట్లను నోడల్ ఏజెన్సీగా ఉన్న అటవీ శాఖ పర్యవేక్షిస్తోంది. మొదటి దశ కార్యక్రమానికి రాష్ట్ర వ్యాప్తంగా 39 కోట్ల 53 లక్షల మొక్కలు సిద్ధమయ్యాయి. రేపు కేసీఆర్ హైదరాబాద్ నుంచి బయలుదేరి తూంకుంట, షామీర్పేట్, తుర్కపల్లి, సిద్దిపేట, మెట్టపల్లి, పాలమాకుల, బద్దిపడగ, బస్వాపూర్, హుస్నాబాద్, చిగురుమామిడి, కొత్తపల్లి, తిమ్మాపూర్, ఎల్ఎండి కాలనీలలో హరితహారం కార్యక్రమంలో పాల్గొంటారు. రాత్రి కరీంనగర్లో బస చేస్తారు. ఎల్లుండి కరీంనగర్, పెద్దపల్లి, ధర్మారం, లక్షెట్టిపేట, జన్నారం, కడెం, ఖానాపూర్, నిర్మల్లో హరితహారంలో పాల్గొంటారు. నిజామాబాద్ జిల్లా వేల్పూర్లో రాత్రి బస చేస్తారు. సోమవారం వేల్పూర్, మోతే, ఆర్మూర్, నిజామాబాద్ అర్బన్, రూరల్, సదాశివనగర్ చెరువు, కామారెడ్డి టౌన్ కళాశాల, రామాయంపేట, మాసాయిపేటల్లో జరిగే హరితహారం కార్యక్రమంలో పాల్గొని మొక్కలు నాటనున్నారు కేసీఆర్.